హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ టిఫిన్స్ వేసేసాను. పిల్లలు తినేసేసారు. పెసరట్టు వేశానండి, తినేశారు పిల్లలు. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసేసుకొని వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ అయితే ఒక గిన్నెలోకి ఉంచేసి నేను అవి మొక్కలకైతే వేస్తాను. మనం మినపప్పు, బియ్యము, పప్పు కడిగిన వాటర్ మొక్కలకి వేస్తే చాలా మంచిదండి. అవి వేస్ట్గా మనం షింక్లో పారబోసే కన్నా అట్లా ఒక గిన్నెలో వేసేసి మొక్కలు ఉంటే మన ఇంట్లో ప్లాంట్స్కి వేస్తే చాలా మంచిది. అవి మంచిగా గ్రో అవుతాయి. ఇంకా అట్లా వేసేసిన తర్వాత వంట అయితే అయిపోయింది. వంట చేసేసాను. వంట అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు మ్యాంగోస్ తీసుకొచ్చింది. నేను లాస్ట్ వీడియోలో చూపించాను. అవి పండినయా లేదా అన్నట్లు చూస్తున్నానండి. ఇట్లా ఒక బాక్స్లో పెట్టేసి పేపర్ వేసేసి ఇట్లా ఒక సంచిలో మూటలాగా థ్రెడ్ కట్టేసి పక్కన పెట్టేసి 3 days అయిపోయింది ఆల్రెడీ. ఇంకా చూస్తున్నాము పండినవా లేదా అని. కొన్ని అయితే గ్రీన్గానే ఉన్నాయి, కొన్ని అయితే ఎల్లో షేడ్ వచ్చేసినాయి. ఇంకా అవి తీసైతే పక్కన పెట్టేసేసాను. ఇంకా ఇట్లా మూటలాగా కట్టేసేస్తే ఎక్కువగా అన్నీ పండిపోతాయి ఎందుకు అన్నట్లు. బయట పెట్టేస్తే రోజుకి ఒక 2-3 మ్యాంగోస్ అట్లా పండినాయి అనుకోండి, మనం తినేసేయచ్చు. అన్నీ ఒకేసారి పండినా తినలేం కదా, అందుకనమాట. కానీ ఇంట్లో లేకుండా ఉంటే ఈ మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ తినాలి, బయట నుంచి తెచ్చుకోవాలనిపించిద్ది. ఇంట్లో ఇన్ని ఒక్కసారి ఉంటే అస్సలు తినాలనిపించదండి. పిల్లలైతే వద్దు వద్దు అంటున్నారు. లేనప్పుడైతే మార్కెట్ నుంచి తీసుకొస్తే 2-3 kilos నేను అలా తీసుకొస్తే కోసిస్తే చక్కగా తినేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని చూసేసరికి ఒకసారి వద్దు వద్దు అంటున్నారు. అలా ఉంటుందన్నమాట. కానీ ఇంట్లో ఏదైనా అన్నీ ఉంటే అసలు అనిపించదు, లేకపోతేనే తినాలి అనిపించిద్ది. మీలో ఎంతమందికి ఇలా ఉంటుందో కామెంట్ చేయండి. సేమ్ నాకు అంతేనండి. ఇంకా అట్లా మ్యాంగోస్ చూసేసి పండినవి పక్కన పెట్టేసి ఆ బాక్స్ మళ్ళీ పక్కన పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇంకా దోశ పిండి, ఇడ్లీ పిండి అయితే వీక్లీ సరిపడా వేసేసాను. ఈ సమ్మర్లో టిఫిన్స్ ఏం చేయాలంటే అన్నీ ఏమి తినాలనిపించట్లేదండి. బాగా అసలు ఎండ ఎంత వేడిగా ఉంటుందో. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమ్మర్లో చాలా ఎండగా ఉంది ఈ ఇయర్ అయితే. ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి. కోకోనట్ వాటరు, సబ్జా వాటరు, లెమన్ వాటరు ఇట్లా వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడం చాలా బెటర్ అండి మనకి. బయటికి ఈ ఎండలకి వెళ్ళి నీరసం రావడము, అలసిపోవడము, వడదెబ్బ ఇవన్నీ కన్నా ఇంట్లోనే హ్యాపీగా చక్కగా ఇంట్లో ఏదన్నా వండుకొని ఒక ముద్ద తినేసి హ్యాపీగా ఇంట్లో టీవీ చూస్తూ ఉండడం చాలా బెటరు. పిల్లల్ని కూడా మధ్యాహ్నం పూట ఈవినింగ్ 5-6 వరకు ఎండ ఉంటుందండి. నేనైతే 5:30-6కి అట్లా పంపిస్తున్నాను బయటికి. ఇంకా అప్పటి వరకు బయటికి కూడా వెళ్ళట్లేదు పిల్లలు. ఏదో ఒకటి ఆడుకుంటానో టీవీ చూస్తానో అట్లానే ఇంట్లో ఉంటున్నారు. ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదండి. ఇయర్ చాలా ఎక్కువ ఉన్నాయంట. మేము ఢిల్లీలో ఇన్ని సంవత్సరాలు ఉన్నాము, అసలు ఇంత అనిపించలేదు. ఇక్కడ మధ్యప్రదేశ్లో ఢిల్లీ కన్నా విపరీతంగా ఉన్నాయి ఎండలు. అసలు ఇంట్లో నుంచి బయటికే వెళ్ళట్లేదండి. ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలన్నా కానీ ఈ ఎండలకు అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. ట్రిప్లకు కానీ ఎక్కడికన్నా ఊర్లు అట్లా విజిటింగ్ ప్లేసెస్ అట్లా వెళ్ళకుండా ఉండడం బెటరు. ఎవరైనా సరే ఇంట్లో ఉండడమే సుఖం కదండి. ఏదో ఒక పని చేసుకుంటూ టీవీ చూస్తే హ్యాపీగా తినేసి పడుకుంటాం బెటరు, ఈ ఎండలకు వెళ్ళి అలసిపోవడం కన్నా. నా ఒపీనియన్ అయితే అది, నేను అదే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి, దోశ పిండి అయితే వీక్లీ సరిపడా ఇంకా వేసేసాను. ఇడ్లీ పిండి కొంచెం ఎక్కువ వేసేసానండి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ దోశల కన్నా ఇడ్లీ అయితేనే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఒకటి, ఫ్రైస్ ఇవి ఈ సమ్మర్లో తినలేము. పప్పు పులుసులు ఇడ్లీ ఇవైతే కొంచెం తినాలని చెప్పి అనిపిస్తుంది ఈ సమ్మర్లో. ఇంకా అట్లా 2 అయితే వీక్లీకి సరిపడా వేసేసాను. నేను గ్రైండర్లో వేస్తాను ఎప్పుడు. దోశ పిండి, ఇడ్లీ పిండి ఒకసారి వేస్తానండి, గ్రైండర్ కదా అన్నట్టు. ఒక గ్లాసు మినప గుళ్ళకి నేను 3 glasses వేస్తాను బియ్యము. ఇడ్లీ రవ్వ అయినా అంతే, 3 glasses వేస్తాను ఇడ్లీ రవ్వ కూడా. దోశల్లోకి వచ్చేసి ఈరోజు ఇదిగోండి అటుకులు నానపెట్టేసేసి అవి కూడా మినపప్పుతో పాటే నానపెట్టాను వేరే బౌల్లో, కడిగేసి 2-3 times
నానబెట్టేసి వేస్తున్నాను. క్రిస్పీగా వస్తాయి కదా దోసలని. ఒక్కొక్కసారి మెంతులు వేస్తాను. ఒకసారి అయితే ఇలా అటుకులు వేస్తాను. ఇంతకు ముందయితే రైస్ వేసేదాన్ని, అన్నం వేసేదాన్ని. ఇప్పుడు అన్నం వేయట్లేదండి. నేను దోసలకు గూడా జొన్న దోసలు వేస్తాను. ఈసారి బియ్యం వేశాను. మినప మినపగుళ్ళు ఒక గ్లాసు, ఒక 2 ½ గ్లాసెస్ జొన్నలు వేస్తాను. ఈసారైతే ఇంకా బియ్యం వేశాను. ఒకసారి అది జొన్నలు, ఒకసారి బియ్యం అట్లా వేస్తూ ఉంటాను. ఇంకా గ్రైండ్ అవుతూ ఉంది. ఇడ్లీ పిండి అయితే అయిపోయింది. తీసి పక్కన పెట్టేశాను. దోస పిండి అవుతుంది. మొత్తము నైట్ వరకు ఉంచేసి మార్నింగు మొత్తం ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఒక నైట్ ఉంచేసి. ఇంకా ఈవినింగ్‌కి నైట్ డిన్నర్‌లోకి మేము రోటీనే తింటాము. చపాతీ పిండి కలిపేసేసి పక్కన పెట్టేశాను. నానితే బావుంటుంది కదా అన్నట్లు. తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత నేను మొక్కలకైతే వాటర్ పెట్టేస్తున్నాను. ఈ సమ్మర్‌కి మనమే అల్లాడిపోతున్నామండి. ఇంకా మొక్కలైతే మార్నింగ్ వాటర్ పెట్టినా ఈవినింగ్‌కి వచ్చేసరికి అసలు నేల ఎలా అయిపోతుందంటే అలా అయిపోతుంది. మొక్కలు కూడా పాపం చాలా ఎండిపోతున్నాయి. ఇంకా డైలీ అయితే వాటరు పెట్టాల్సిందే ఇంకా. మామూలుగానే పెట్టాలి. ఈ సమ్మర్‌లో ఇంకా ఇదైపోతున్నాయి గదా! ఎండిపోతున్నాయి అసలు. ఇంకా బాగా వాటర్ పెట్టాలి గదా! వాటర్ అయితే పెడుతున్నాను. ఇట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు బిజీనే అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు కూడా ఇంట్లోనే కదా హాలిడేస్ ఇంట్లోనే ఉంటారు. అట్లా ఏదో ఒక పని చేసుకుంటాం. ఈవినింగ్ వచ్చేసరికి ఈ పని చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి మొక్కలకి నీళ్ళు పెట్టేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత కొంచెం స్నాక్స్ లాగా చేసి పిల్లలకి ఇంకా వాకింగ్కి అయితే మా వారు వచ్చిన తర్వాత వాకింగ్కి వెళ్ళాము. పగలు ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకుంటాం, కానీ ఏదో ఒకటి యాక్టివిటీ ఉండాలి కదా అన్నట్లు నైట్ కొంచెం చీకటి పడిన తర్వాతే మేము 7:30, 8:30 అట్లా వాకింగ్కి అయితే వెళ్తున్నాము నేను మా వారు. ఇంట్లో ఉన్న మనం ఎంత అటు ఇటు తిరుగుతా ఏదో ఒక పని చేస్తున్నా బాడీకి అనేది ఎక్సర్సైజ్ ఏదో ఒకటి అవసరమే కదండి. ఇంకా అట్లా వాకింగ్ ఈ మధ్య ఇక్కడికి వచ్చినాక, అంతకుముందు అయితే ఢిల్లీలో ఉన్నప్పుడు కనీసం 2-3 డేస్కైనా డైలీ చేసేదాన్ని వాకింగు. 2-3 డేస్కైనా ఒక్కసారైనా కిందకి దిగి వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళము. అపార్ట్మెంట్స్ కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పిల్లలు సర్దుకుంటా ఇవే సరిపోతుంది. బయటికి వెళ్ళడానికే కుదరట్లేదు. ఏదో ఒకటి యాక్టివిటీ మనకంటూ ఉండాలి. లేదంటే ఇంకా బద్ధకము ఇట్లానే అయిపోతుంది అన్నట్లు ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను. ఇంకా వాటర్ పెట్టేసిన తర్వాత మొక్కలకి ఇక్కడ బొబ్బట్లు అమ్మ వచ్చేటప్పుడు తీసుకొచ్చింది. మా అక్క పంపించింది ఇవి. ఈ బొబ్బట్లు ఇంకా అవి ఒకసారి ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! అవి తీసేసి నెయ్యి వేసేసి కాలుస్తున్నాను. ఇంక ఈవినింగ్ స్నాక్స్‌గా పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టడము, ఇంట్లో ఉన్నయి పెట్టడము చేయాలి కదా! ఇంక అట్లా బొబ్బట్లయితే పెట్టేశాను. చాలా బావున్నాయి. గీ వేసి చేస్తారవి. స్వీట్ షాప్‌లోనే తెప్పించింది అక్క. కానీ నేను నెయ్యి వేసి మళ్ళీ వాటిని ఒకసారి అటు ఇటు ఒకసారి 1 మినిట్ అట్లా ఫ్రై లాగా చేశాను ఇంకా. వేడి చేశాను. వేడి చేసి అయితే తినేసాము. ఇంకా స్నాక్స్ ఇదే అన్నట్లు. ఈ సమ్మర్‌లో వంటగదిలో ఉండి గంటలు గంటలు వంట ఏం చేస్తామండి? ఇంట్లో ఉన్నయి ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వడమే ఇంకా. ఎక్కువ చేయాలన్నా వంటగదిలో అస్సలు ఉండలేకపోతున్నాము. అంత హీట్ ఉంటుంది. మాకు ఇంటి చుట్టూ మొత్తం చెట్లేనండి అస్సలు. ఎన్ని చెట్లుంటాయో. చాలా పెద్ద పెద్ద చెట్లు గూడా అసలు ఒక మనిషి 2 చేతులతో పట్టుకోలేరు. అంత పెద్ద చెట్లుంటాయి. అంటే అవి చెట్టు లావు గురించి చెప్తున్నాను. కానీ ఎంత వేడుందంటే, కానీ అందరూ అంటున్నారు ఇయర్ చాలా ఎండలెక్కువ అన్నట్లు అంటున్నారు. ఇంకా అట్లా ఉంది. వంటగదిలో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వంట చేయడానికి ఉండాలన్నా అసలు ఉండలేకపోతున్నాం. ఫాస్ట్‌గా వంట చేశామా, తొందరగా ఏదైపోతుంది వంట చేశామా, ఎళ్లి హాల్‌లో కూర్చున్నామా అన్నట్లుంటుంది. ఇక్కడ మధ్యప్రదేశ్‌లో అయితే ఏసీ లేకుండా ఒక్క నిమిషం ఉండలేమండి. అంత దారుణంగా అయిపోయింది. అందుకే అస్సలు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎవరు వెళ్ళకుండా ఉండడం బెటరు అన్నట్లు అందుకే చెప్తున్నాను నేను. ఈ ఎండలకి వెళ్ళేసేసి మనం ఇబ్బంది పడ్డం ఎందుకండి? ఇంట్లోనే ఏదో ఒకటి తిని ఇట్లా సింపుల్‌గా ఇంట్లోనే ఉండడం బెటరు. పిల్లల్ని, పెద్దవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండడమే. ఇంక అట్లా స్నాక్స్ అయితే ఉన్నయే ఇంకా పిల్లలకి ఏదో ఒకటి పెట్టేస్తున్నాను. నేను కొత్తగా కూడా ఏమీ చేయలేకపోతున్నాను ఇంకా ఈ సమ్మర్‌లో. ఎందుకంటే ఎండలు అంత విపరీతంగా ఉన్నాయి కదా! మాకు కిచెన్‌లోకి విండోస్‌లో నుంచి కొంచెం గాలి అట్లా రావడమే గానీ, చాలా ఉక్కగా అనిపిస్తుంది. ఇంట్లోనే అట్లా అనిపిస్తుంది. హాల్‌లో, రూమ్స్‌లో అంటే ఏసీ యేసుకుంటాము, ఫ్యాన్స్ ఉంటాయి. కిచెన్‌లో అంటే ఫ్యాన్ గూడా లేదండి. నేను ఫ్యాన్ పెట్టించుకోవాలి. చాలా వేడిగా ఉంది. ఇంకా అట్లా ఫాస్ట్‌గా ఏ వంట అయిపోతుందా అన్నట్లు అట్లా వంట అయితే చేసేస్తున్నాను. ఇంక ఈ సమ్మర్‌లో తప్పదనమాట.
ఇంక బొబ్బట్లు కాల్చేసి పిల్లలందరికీ ఇచ్చేసాను. చాలా బాగున్నాయి. ఇంక అయిపోయింది. నేను ఇట్లా బొబ్బట్లు చేస్తున్నాను. పికాక్ వచ్చింది మా ఇంటి వెనకాల గేటు మీదకి. ఓకే, వచ్చిందన్నట్లు నేనైతే వెళ్ళాను. వెళ్ళేసరికి నన్ను చూసి అది వెళ్ళిపోయింది ఇంకా. ఇంకా అవే అంతేనండి. అవి వస్తూనే ఉంటాయి ఇంటికి. వస్తున్నప్పుడు ఓకే, వచ్చింది కదా అని వెళ్తాము. మనల్ని చూసి అవి వెళ్ళిపోతాయి. వాటిని చూసి మనకి భయం ఉంటది. మనల్ని చూసి కూడా వాటికి భయం ఉంటది. ఇదిగోండి చూడండి. చాలా పెద్దది పికాకు. వచ్చింది, చక్కగా వచ్చింది కదా అని నేను వీడియో కొంచెం దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళేసరికి అదైతే ఇంకా వెళ్ళిపోతుంది. ఓకేలే అని ఒకసారి అట్లా చూసేసి ఇంకా వెళ్ళిపోయాను. ఇంకా వాకింగ్ స్టార్ట్ చేసామన్నాం కదా, వాకింగ్కి అయితే వెళ్ళాము. వెళ్తే మా సొసైటీలో చూడండి అసలు ఇక్కడ లైటింగ్ ఇట్లా పెడతారు నైట్ టైము. మొత్తం అంటే రోడ్డుకి ఇరువైపులా లైటింగ్ ఉంటుంది కదా, అట్లా అన్నమాట. ఇవి కలర్స్లో పెట్టారు చూడండి. రెడ్ కలరు, గ్రీన్ కలరు, పర్పుల్, బ్లూ అట్లా అన్నీ రోడ్డుకి అటు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అట్లా పెడతారు. చాలా బాగుంది అసలు చూడడానికి. ఎక్కడో పార్క్లోనో లేదంటే ఎక్కడ రిసార్ట్లోనో అట్లా ఉన్నట్లయితే అట్లా ఉంటుంది మా సొసైటీలో. చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. రియల్గా ఆ ప్లాంట్స్ పర్పుల్లో ఉన్నాయి, పర్పుల్ కలర్లో ఉన్నాయి, రెడ్ కలర్లో ఉన్నాయి అన్నట్లే అనిపిస్తుంది. అందుకే బాగుంది కదా అన్నట్లు నేను మా వారు వాకింగ్కి వెళ్తే అక్కడైతే నేను ఇట్లా వీడియో అయితే తీశాను. బాగుంది కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. టేక్ కేర్. ఈ ఎండల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. ఓకేనా. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.